ఈ అతైనా డేంజరే. రెండు అతుల మధ్యలో మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మనసుకు ఉన్నటువంటి జబ్బు ఏంటంటే అది ఏటో ఒక కొన పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ మధ్యలో ఉండదు. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బుద్ధుడి మధ్య మార్గం. మధ్యలో ఎప్పుడైతే ఉంటావో ఈ సుఖము దుఃఖము రెండు విలీనం అయిపోతాయి. సుఖము ఒక అతి, దుఃఖము ఒక అతి. అయితే మనసు పూర్తిగా సుఖం దిక్కైనా పోతుంది, లేదా దుఃఖం దిక్కైనా పోతుంది. అట్లా కాకుండా సుఖ దుఃఖాలకు మధ్యలో కనుక మనసును ఉంచితే సుఖము దుఃఖము రెండు వచ్చి మధ్యలో కలిసిపోతాయి. సుఖ దుఃఖాలు రెండు విలీనమైతే ఉండేదాని పేరేంటిది? అబ్బా గట్టిగా చెప్పు రవి. ఈ ఆనందమే మోక్షం, ఆనందమే మోక్షం. ఇది ఎప్పుడు సమంగా ఉన్నప్పుడు, మధ్యలో ఉండాలి. అందుకే మధ్య మార్గం. ఓకేనా? సో